సార్ నేను ఒకటి చెప్తాను, వాస్తవాలు మాట్లాడుతాను. గత ప్రభుత్వం 10 years అధికారంలో ఉంది. ఒక టైం ఉంది వాళ్ళకి డెవలప్ చేయడానికి కావచ్చు, కొత్త ప్రాజెక్టులు తీసుకుని కావచ్చు. లాస్ట్ పీక్ వచ్చేసింది. ఇంకా ఒకసారిగా హైదరాబాద్ అనేది వరల్డ్లోనే ఇంకా అందరూ చూపిడి వైపు పడిపోయింది. అలాంటి టైంలో ప్రభుత్వం మారింది. నేను అనేది ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు విపరీతంగా భూముల రేట్లు పెంచేశారు. ఆ ఎఫెక్ట్ ఇక్కడ చూపిస్తుంది. దీన్ని ఎలా తీసుకొస్తున్నారంటే అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్కెట్ పడిపోయింది అంటున్నారు. సో ఒక్కసారిగా ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ అనేది ఏదైతే పెంచారో ఆ రేట్లకి వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేక మార్కెట్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు అని ఒక మాట వినిపిస్తుంది. వాస్తవం. ఎందుకంటే గత ప్రభుత్వంలో గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూను 2 times పెంచడం జరిగింది. సో గవర్నమెంట్ వాల్యూ 2 times పెంచడం వల్ల ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒక అడ్వాంటేజ్ ఇది ఉండేది. గవర్నమెంట్ భూ వాల్యూ పెంచడం వల్ల అక్కడ ఎవరైతే గతంలో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు కొన్న వాల్యూ కంటే వాళ్ళ మార్కెట్ వాల్యూ పెరగడము ఒక అడ్వాంటేజ్ అవుతుంది. రెండోది మార్కెట్ ప్రైస్ పెరగడం వల్ల ఆయన ఎక్కువ అమ్ముకోవడం అవకాశం ఉంటుంది. సో గత ప్రభుత్వం 2 సార్లు మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల ఈరోజు మార్కెట్ హైప్లో ఉండడము, ఈ ప్రైస్ సామాన్యుడికి దగ్గరగా లేకపోవడం అనేది వాస్తవం. రెండవది మనం గత ప్రభుత్వంలో డెవలప్మెంట్స్ అన్నీ కూడా 17 to 24 మధ్యలో జరిగిన డెవలప్మెంట్సే. 10 yearsలో ఫస్ట్ 3 years గవర్నమెంట్ సెట్ అవడానికి టైం పట్టింది. 3 years మనకు మేజర్ డెవలప్మెంట్ అయితే కూడా 17 నుంచి స్టార్ట్ అయిపోయి 20 వరకు కొంత డెవలప్మెంట్ అనేది 22-24 లాస్ట్ 2 years బాగా జరిగిన డెవలప్మెంట్. ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? హైదరాబాద్ సరౌండింగ్, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరగడానికి గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేసింది. బట్ ఏంటంటే ఈ డెవలప్మెంట్ ఈ 10 ఏళ్లలో జరిగిన డెవలప్మెంట్ అయితే కూడా 3 నుంచి 4 ఏళ్ళలో ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది 4 yearsలోనే. సో ఏ ప్రభుత్వానికైనా ఆ టైం కావాలి. దట్ అంటే వాళ్ళు 10 years ఉన్నారు కాబట్టి ఈ డెవలప్మెంట్ అంతా ఇవాళ మనం మాట్లాడగలుగుతున్నాం. ఈ గవర్నమెంట్ రాగానే మార్కెట్ హైప్ ఉండడము, గ్లోబల్ రెసిషన్ ఉండడము, కొత్త గవర్నమెంట్ ఉండడం, బడ్జెట్ ఇష్యూస్ ఉండడము, ఫైనాన్షియల్ రెసిషన్ రావడము, ఇవన్నీ రావడం వల్ల ఈ గవర్నమెంట్ కొద్ది ఇబ్బంది జరుగుతున్న విషయం వాస్తవమే. వీళ్ళు కూడా కోలుకోవడానికి కొద్ది టైం పడుతుంది. కంపారిటివ్లీ ఆ 10 ఏళ్లలో ఏ 4 years అయితే వాళ్ళు ఎంత డెవలప్ చేశారో అంతకుమించి కొంత అటు ఇటుగా డెవలప్ చేసే ఛాన్సే ఉంటుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో టెక్నాలజీ పెరిగే అవకాశం ఉంటుంది, డెవలప్మెంట్ స్కోప్ పెరిగే అవకాశం ఉంటుంది. వచ్చే కంపెనీస్ కూడా అలాంటి కంపెనీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ కొద్దిగా ఫోకస్గానే హైదరాబాద్ అన్ని విధాలా 360 degrees డెవలప్ చేయాలనే ఆచరణతో వీళ్ళు చాలా సీరియస్గానే వెళ్తున్నారు. కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఎంత అవునన్నా కాదన్నా కాస్త మార్కెట్లో నెగిటివ్ వెళ్ళిపోయిందని చెప్పి వినిపిస్తున్నమాట. హైడ్రా ఒకటి, తర్వాత ఆయన ఫార్మాసిటీని కాస్త 4th సిటీగా మార్చడం, దాంతోపాటు మెట్రో రూట్ మ్యాప్, ఇవన్నీ టక్క నిర్ణయాలు తీసుకోవటం. సో ప్రజల్లో కూడా కాస్త గందరగోళ వాతావరణం అక్కడ ఏర్పడింది. అది కూడా మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపించిందని చెప్పి కొంతకాలం నడిచింది ఆ ప్రచారం అంతా. సో ఇదంతా నడుస్తుంది, ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు ఏం జరగబోతుంది, సో మన హైడ్రా తీసుకుని రావటం వల్ల బెనిఫిట్ ఏందని కూడా ఇప్పటికిప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కరికి. సో ఫస్ట్ హడావడి ఉంటుంది. సోషల్ మీడియా ఉన్న తర్వాత బేసిక్ ఏంటంటే సో ఏదో జరిగిపోతుంది, అంత అయిపోయిందని చెప్పి 10-15 రోజులు హడావడి చేస్తారు, తర్వాత పూర్తిగా వదిలేస్తారు. సో మొత్తం మీద ఇదంతా గమనించామంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడిందంటే మీరు ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ పక్కన పెడితే అసలు పబ్లిక్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అంటే మెయిన్గా గవర్నమెంట్ వచ్చిన కొన్ని డిసిషన్ వల్ల ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ డిసిషన్ అన్ని తీసుకోవడం వల్ల కొంతమందిలో ప్యానిక్ అయితే జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు హైడ్రా సిస్టమ్ కానీ, FTL లిమిట్స్ కానీ, కన్జర్వేషన్ లిమిట్స్ కానీ ఎవరికి తెలియదు. సో కొంతమందికి అవగాహన ఉన్నప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్ అవుతాయా కావా, జరిగినప్పుడు చూద్దాంలే అనే అపోహతో ఉండేవాళ్ళు. సో హైడ్రా రావడం వల్ల ఏంటంటే మన యొక్క జోన్స్ ఏమున్నాయి, బఫర్ కనెక్టివిటీ వరకు ఉంది, FTL ఎంతవరకు ఉంది, హైడ్రా యొక్క పనితీరు ఏంది, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏ విధంగా అనుసంధానం చేస్తారు వీళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎలా అనుసంధానం చేస్తారు అనేది ఇప్పుడు కొంత అవగాహన వచ్చింది. సో స్టార్టింగ్లో ఒకేసారి పోయి పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూలగొట్టడము, ఈ ఇండిపెండెంట్ హౌస్ కూలగొట్టడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఏదో కూలగొడుతున్నారు అనే నెగిటివిటీ, అభద్రత భావం, నెగిటివిటీ పెద్ద ఎత్తున ఎప్పుడైనా మంచి కంటే చెడు ఎక్కువ స్ప్రెడ్ అవుతున్న విదేశంగా అవుతుంది. మనం ఫస్ట్ నుంచి కూడా హైడ్రా గురించి మనం మాట్లాడినప్పుడు నేను చాలా సందర్భాలు చెప్పాను. అప్పటికి ఎవరికి తెలియదు హైడ్రా అంటే ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, పబ్లిక్లోకి తెలియదు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎలా అంటే మీకు 2 సందర్భాలు చెప్తాను నేను హైడ్రా వల్ల. రీసెంట్గా హైత్నగర్లో ఒక కమ్యూనిటీకి వెళ్ళాలంటే కబ్జా చేసి రోడ్డు వాల్ కట్టేశారు.
ఆ కాలనీ వస్తువులు అందరు పోతే రోడ్ ఓపెన్ అవుతాయి, కనెక్టివిటీ చాలా తగ్గింది, ఈజీ వే కనెక్టివిటీ అయింది. మీకు ప్రగతి నగర్లో ఒక శ్మశాన వాటిక కబ్జా చేశారు, హైడ్రాబై రిలీజ్ చేసేసి శ్మశాన వాటిక అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ, అక్కడ ఉన్నటువంటి ప్రగతి నగర్ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేసింది. సో పార్కులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవాళ ఏదైనా నాలా పూడిపోతే రీసెంట్గా 2 days బ్యాక్ నాలాలు పూడిపోయి వాటర్ ఫ్లో అయ్యి రైనీ సీజన్లో కాలనీలోకి వస్తున్నాయని వాళ్ళు ఏవైతే నాలాల మీద అన్అప్రూవ్డ్ కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళని రిమూవ్ చేసేస్తున్నారు ఇవాళ. సో వైండింగ్ చేసేసి ఆ కాలువల్ని ఫ్రీ చేసేస్తున్నారు. సో హైడ్రా వల్ల కొంత అవగాహన పెంచాల్సిన అవసరం ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఉంది. ఎందుకంటే మనం ప్రభుత్వం సైడ్ నుంచి మనం ఎంత మాట్లాడినా కూడా కొంతవరకు ఇంపాక్ట్ ఉంది. కానీ ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా, రెవెన్యూ సిబ్బంది ద్వారా, హైడ్రా సిబ్బంది ద్వారా ఈ హైడ్రా చేస్తున్న పనులు, హైడ్రా యొక్క యూసేజ్, హైడ్రా యొక్క ఉపయోగాలు కొద్దిగా పబ్లిక్లోకి తీసుకెళ్ళి కొంచెం అవేర్నెస్ తెస్తే హైడ్రా వల్ల చాలా బెనిఫిట్ జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అన్అప్రూవ్డ్ లేఅవుట్లో అనాథరైజ్డ్ ప్రాంతంలో ఎవరికి పర్మిషన్ లేకుండా కట్టినా, లేదా చెరువు ప్రాంతంలో, నాలా ప్రాంతంలో, కెనాల్ ప్రాంతంలో FTL లిమిట్స్, బఫర్ జోన్ లిమిట్స్ తెలియకుండా, చూడకుండా ఆక్రమించి కట్టినా, ఎవరు కట్టినా అది ఇల్లీగలే అవుతుంది. సో అలాంటి ఇప్పుడు తెలుసుకోవడానికి, కొంతవరకు ఎడ్యుకేట్ చేయడానికి మన సైడ్ నుంచి కానీ ప్రభుత్వం సైడ్ నుంచి కానీ మనం ఎప్పుడు చెప్తున్నామో ప్రభుత్వం కొంత ఇంపాక్ట్ తీసుకొని ఇంకా సీరియస్గా పబ్లిక్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీన్ని సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది? గత 2 years నుంచి తీసుకున్నామంటే రియల్ ఎస్టేట్లో కూడా పూర్తిగా సోషల్ మీడియా కంట్రోల్లోకి వెళ్ళినట్టు. సోషల్ మీడియా ఎప్పుడు కూడా ఎమోషనల్ మీద పనిచేస్తుంది. సో నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో ఎంత పాజిటివ్ చెప్పినా నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువ మంది ఇంట్రెస్టింగ్గా ఉంటారు. కాబట్టి పాజిటివ్ని వదిలేశారు. సోషల్ మీడియా వల్ల ఇలా మనం మాట్లాడుతున్నామంటే అదే సోషల్ మీడియా వల్ల. ఇది ఇవాళ పాజిటివ్ మాట్లాడుతున్నాం మనం, కానీ ఇది పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ ఇంపాక్ట్ నెగిటివ్ అయింది. కాబట్టి సో రెండు ఉంటాయి. ఏ నాణ్యానికైనా బొమ్మ బొడుసు ఉన్నట్టు ఏ కారణానికైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దాన్ని వాడుకునే విధానాన్ని బట్టి, చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను స్ట్రైట్గా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్తాను. నో ఇష్యూ. ఈ మధ్య సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరికి వాళ్ళు సెలబ్రిటీ అయిపోయారు. సో అదే వాళ్ళు రియల్ ఎస్టేట్ సంబంధించి కొన్ని వీడియోస్ తీయటం, పెట్టడం, అదే నిజం అనుకుని చాలామంది ముందుకు వచ్చి ఇన్వెస్ట్ చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి మార్కెట్లో, ఎవరన్నా కాదన్నా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? అంటే డెఫినెట్గా సెలబ్రిటీస్ మీద, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కొంత ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళని చూసి నమ్మే వాళ్ళు ఉంటారు. లేకపోతే ఇంత పెద్ద మార్కెట్ని సెలబ్రిటీస్ని పెట్టి నడిపించాల్సిన అవసరం లేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైనా చిన్న షాపింగ్ మాల్స్ ఇలాంటి చిన్న ఎంత మనం ఒకళ్ళు ఇన్వెస్ట్ బడ్జెట్ ఏదైనా 10,000 20,000 ఖర్చు పెడతాం. కానీ రియల్ ఎస్టేట్లో అలా కాదు. ఈరోజు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 50 లక్షలు అండ్ అబోవ్ ఉంటేనే ఓ ప్లాటో ఏదోటి మనకు దగ్గర దూరం ఎక్కడో అంత అమౌంట్, అంటే దాదాపు మనం కష్టపడ్డ ప్రతి రూపాయి తీసుకుని వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. అన్ని డబ్బులు పెట్టే ముందు సో ఏదో వీడియోలు చూసి, నేను ఏదైనా సరే ఇప్పుడు మంది సోషల్ మీడియానే ఏదో వీడియోలు చూసి, లేదా మీరు డిస్కషన్ చేసి ఇదే నిజం అనుకోని చాలామంది అంటే అవగాహన లేక. సో మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాం ఇక్కడ మనం. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని స్వయం మనమే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసుకొని, లేదంటే ఎంక్వైరీస్ చేసుకొని చేయాల్సింది పోయి ఇదే నిజం అనుకుని చాలామంది ముందుకు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. నా దృష్టికి వచ్చింది. అవును, మీరు అన్నది వాస్తవం. మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కంపెనీకి ఉన్నటువంటి లీగాలిటీ, కంపెనీకి ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్కి ఉన్నటువంటి అప్రూవ్స్ ఇవి చెక్ చేయాలి. దాంతోపాటు ఆ ప్రాజెక్ట్లో ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో దానికి సరౌండింగ్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, అక్కడ ఎంప్లాయ్మెంట్ రావడానికి ఎంత టైం పడుతుంది, ఆ సరౌండింగ్లో అర్బనైజేషన్ అవడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం ఈ 3-4 పాయింట్స్ చెక్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మనం పెట్టే ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా లాభదాయకం అవుతుంది.